జిహెచ్ఎంసీలో పాలక మండలికి సంబంధించి గడువు మిగడం జరిగింది. ఫిబ్రవరి 10వ తేదీతోటి ఇప్పటి వరకు మేయర్గా ఉన్న గద్వాల విజయలక్ష్మి పదవీ కాలం కావచ్చు, అలాగే 150 మంది కార్పొరేటర్ల పదవీ కాలం ముగిసిపోవడం జరిగింది. సో ఫిబ్రవరి 11వ తేదీ నుంచి కూడా స్పెషల్ ఆఫీసర్ పాలనలోకి రావడం జరిగింది. మొత్తంగా అంటే గ్రేటర్ హైదరాబాద్ ని టోటల్ గా 300 డివిజన్లు చేయడం జరిగింది కాబట్టి ఓఆర్ఆర్ వరకు విస్తరించిన నేపథ్యంలో 3 కార్పొరేషన్లుగా చేసి ఇప్పటికే దానికి సంబంధించిన ఇష్యూ అంతా కూడా బయటకు రావడం జరిగింది. కాబట్టి గతంలోనే ఆ 2 కార్పొరేషన్లకు సంబంధించి ఇద్దరు అడిషనల్ కమిషనర్గా ఉండడం జరిగింది. సో దానికి సంబంధించిన ఆర్డర్స్ అన్నిటి కూడా రావడం జరిగింది. సో ప్రస్తుతానికి సంబంధించి 6 జోన్లతోటి ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ జిహెచ్ఎంసీకి సంబంధించి చూసుకున్నట్టయితే ఆర్వి కర్ణన్ కమిషనర్గా ఉండడం జరిగింది. సైబరాబాద్కి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి చూసుకున్నట్టయితే సృజనని ఇంతకుముందు అడిషనల్ కమిషనర్గా ఉన్నారు కాబట్టి ఆమె ఇప్పుడు కమిషనర్గా ఉండడం జరిగింది. అలాగే మల్కాజ్గిరి కార్పొరేషన్కి సంబంధించి వినయ్ కృష్ణారెడ్డిని కమిషనర్గా నియమించడం జరిగింది. సో ఈ 3 కమిషనర్లకు సంబంధించి అంటే స్పెషల్ ఆఫీసర్ మేయర్ లేరు కాబట్టి వీరందరూ కూడా స్పెషల్ ఆఫీసర్గా జయేష్ రంజన్ నియమించడం జరిగింది. ఆయన ఇప్పటికే పదవిని స్వీకరించడం జరిగింది. సో మొత్తంగా అంతా కూడా జాయిన్ కావడం జరిగింది. సో మొత్తంగా ఇప్పటి వరకు కోర్ రీజియన్ లో కావచ్చు, కొన్ని సెక్టార్లలో సీవరేజ్ కి సంబంధించి ఎవరు పనులు చేయాలనేది కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఇప్పుడు టోటల్ గా ఓఆర్ఆర్ వరకు కూడా సీవరేజ్ అంతా కూడా వాటర్ కావచ్చు, సీవరేజ్ కి సంబంధించి డ్రైనేజ్ అంతా కూడా అటు హెచ్ఎండబ్ల్యూఎస్ కు ఇస్తున్నామని కూడా ఇవ్వడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఇప్పటి వరకు 2 పోస్టులను కూడా క్రియేట్ చేయడం జరిగింది. అలాగే ఎండి తర్వాత జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా మరొక పోస్ట్ ను కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు ఈడీగా ఉన్న మయాంక్ మిట్టల్ ఎవరైతే ఉన్నారో జరిగింది, ఆయన జాయింట్ ఎండిగా కూడా ప్రమోట్ చేయడం జరిగింది ఒక పోస్ట్ ని. అలాగే మరొక 2 అంటే సైబరాబాద్ కార్పొరేషన్ కి అయింది, అలాగే మల్కాజ్గిరి అయింది కాబట్టి 2 ఈడీ పోస్టులను కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి అటు మల్కాజ్గిరికి సంబంధించి జిహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్ గా ఉన్న పంకజను అటు మల్కాజ్గిరి ఈడీగా తీసుకోవడం జరిగింది. అలాగే అశోక్ సామ్రాట్ ను సైబరాబాద్ కు సంబంధించి ఈడీగా నియమించడం జరిగింది. సో మొత్తంగా ఈ టర్మ్ అంతా కూడా ఈ మూడింటికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఇంకా జిహెచ్ఎంసీ పరిధికి సంబంధించి చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి ఆర్వి కర్ణన్ కమిషనర్ గా, అలాగే శానిటేషన్ కి సంబంధించి అడిషనల్ కమిషనర్ గా రవికిరణ్ కూడా నియమించడం జరిగింది. అడ్మిన్ రెండింటికి సంబంధించి కూడా ఇక్కడ సత్యనారాయణని అంటే ఇప్పటి వరకు కూడా సెక్రటరీ ఉండడం జరిగింది, ఆయనను అడ్మిన్ గా నియమించడం జరిగింది. సో ఇంజనీరింగ్ కి సంబంధించి కావచ్చు మొత్తంగా అన్ని ఇంపార్టెంట్ సెక్టార్స్ ఏవైతే ఉండడం జరిగిందో వాటికి సంబంధించిన స్ట్రక్చర్ అంతా కంప్లీట్ కావడం జరిగింది. ఎందుకంటే సిసిపి కావచ్చు, అలాగే సిఈలు కావచ్చు, సిసిపిలకు సంబంధించిన అంత ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ కావడం జరిగింది. సో ఎవరికి వారు అంటే ఇంకా కార్పొరేషన్లో వాళ్ళకి సంబంధించిన పనులపైన కూడా కాన్సన్ట్రేషన్ చేసే విధంగా ఇప్పటికే పనులన్నిటి కూడా తీసుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు సైబరాబాద్ కు సంబంధించి మణికొండలో కార్యకలాపాలు సాగడం జరుగుతుంది. మరికొద్ది రోజుల్లోనే నాక్ కి కూడా షిఫ్ట్ చేస్తామని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. సో మల్కాజ్గిరికి సంబంధించి చూసుకున్నట్టయితే మనము ఓల్డ్ తార్నాకలోని హెచ్ఎండిఏ కార్యాలయం పాతది ఏదైతే ఉండడం జరిగిందో అందులోనే మల్కాజ్గిరి కార్పొరేషన్ కి సంబంధించిన కార్యకలాపాలు కూడా ఉండడం జరిగింది. సో మొత్తంగా ఇప్పటి వరకు అంటే పాలక మండలి గడువు తీరిన నేపథ్యంలో కూడా శానిటేషన్ కావచ్చు అంటే చాలా సమస్యలు ఏవైతే ఉండడం జరిగింది వాటిపైన కూడా అధికారులు కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. సో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా 3 కార్పొరేషన్లలో కూడా పనులను చక్కదిద్దే విధంగా ఇప్పటికే అధికారులంతా కూడా అటు హెచ్ఎండబ్ల్యూఎస్ కావచ్చు, అలాగే జిహెచ్ఎంసీని కోఆర్డినేషన్ చేస్తూ కూడా అధికారుల సమన్వయంతో ముందుకెళ్లే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. సో మరికొన్ని రోజుల్లో మరిన్ని అంటే ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్న నేపథ్యం ఉంది. అయితే ఇంటర్నల్ గా ఎవరికి వారే కార్పొరేషన్లు ఏర్పడ్డాయి కాబట్టి ఇంటర్నల్ గా కూడా ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు కనబడుతుంది. సో మొత్తంగా జిహెచ్ఎంసీకి సంబంధించి 300 డివిజన్లు అయిన నేపథ్యంలో ఇటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి 150 డివిజన్లు, మరో 2 కార్పొరేషన్లకు సంబంధించి 75 ఉండడం జరిగింది. కాబట్టి మొత్తంగా 300 డివిజన్లతోటి 3 కార్పొరేషన్లు ఏర్పడ్డాయి కాబట్టి టోటల్గా ఎక్కడ కూడా ప్రజలకు అంటే ఇన్ని రోజులు పాలక మండలి ఉండేది, కార్పొరేటర్లు ఉండేది, వారికి చెప్పుకునే అవకాశం కనబడేది. సో ఇప్పుడు అధికారులు వచ్చేది. గతంలో చాలా మంది కార్పొరేటర్లే అధికారుల మీద ఫిర్యాదు చేసేవారు, అధికారులు ఎవరు కూడా తమ ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి. సో మరి ఇప్పుడు పాలక మండలి గడువు తీరిన నేపథ్యంలో అధికారుల పాలన వచ్చింది కాబట్టి, స్పెషల్ ఆఫీసర్ పాలన ఉంది కాబట్టి అధికారులు ఇప్పటికైనా సరే ప్రజలకు సేవ చేసే విధంగా తాము అంటే ప్రజల పన్నులతోటే జిహెచ్ఎంసీ అవన్నీ కూడా మున్సిపాలిటీలకు నడుస్తాయి కాబట్టి వాళ్ళకి సేవ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఏదైతే సమస్యల కోసం వస్తారో వారిని కార్యాలయాల చుట్టూ తిప్పకుండా వారి సమస్యను అయ్యేదైతే తొందరగా కంప్లీట్ చేసే విధంగా, లేకపోతే వారికి సంధాయించి పంపే విధంగా చర్యలు తీసుకోవాలి. కానీ వారిని కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తింపుకోవడం అనేది మంచిది కాదని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి సో 3 కార్పొరేషన్లు కూడా ప్రజలకు అందుబాటులో అధికారులు ఉండే విధంగా వారి సమస్యలను ఎప్పటికప్పుడు కూడా పరిష్కరించే విధంగా కూడా 3 కార్పొరేషన్లకు సంబంధించిన కమిషనర్లు కావచ్చు, అలాగే స్పెషల్ ఆఫీసర్ కూడా
పనిచేయాలని కూడా ప్రజలు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది.